నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నర్సాపూర్ 34వ రోజు దీక్షలో పాల్గొన్నవారు డంపింగ్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు బి శ్రీనివాస్ గుప్తా, మాజీ జెడ్పీటీసీ ఇమ్మడి శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ ఆర్యవైశ్య అధ్యక్షులు జొన్నవాడ మల్లేశం, రాఘవులు సేటు, శివశంకర్, ఇమ్మడి రాము, యాద నాగరాజు, సుధాకర్, నాగరాజు, భైరవ గుప్తా, నోముల శ్రీనివాస్ గుప్తా, ఆర్యవైశ్య సంఘ గౌరవాధ్యక్షులు జ్ఞానేశ్వర్, జిల్లా నాయకుడు ఆర్యవైశ్య సంఘం బెజగం రాములు గుప్తా ఈరోజు దీక్షలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ ఉంది, సిద్దిపేట ఉంది, మెదక్ ఉంది, సంగారెడ్డి ఉంది. ఈ చుట్టుముట్టు ప్రాంతాలు వాళ్ళు మంచిగానే కాపాడుకున్నారు. వాళ్ళ నాయకత్వము అక్కడ ఈ డంపింగ్ యార్డ్ రాకుండా చూసి, అయితే ఇది నర్సాపూర్లోనే మనకు ఈ పచ్చటి అడవిలో ఈ డంపింగ్ యార్డ్ గురించి మన నాయకులకు తెలియకుండా ఇది వేయడం చాలా బాధాకరము. అయితే ప్రకృతికి సంబంధించినది, అయితే పర్యావరణకు సంబంధించినవి అనుమతులు కేంద్ర ప్రభుత్వము మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని పరిమితులు అన్ని అనుమతులు ఇచ్చారు. మరి వీళ్ళకి నర్సాపూర్ అడవి పచ్చగా ఉంది, మరి ఇక్కడ పెట్టడానికి వీళ్ళకు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారో అర్థం కాదు. ఇందులో గ్రామ సభలు జరిగినాయి, మండల సభలు జరిగినాయి, ఎంఆర్ఓ ఉండు, ఆర్ఐ ఉండు, గ్రామ సభల్లో మళ్ళీ ఎట్లా తీర్మానం చేసిరో అర్థం కాదు. మళ్ళీ ఇంకోటి, ఇది చుట్టుముట్టు పచ్చటి ప్రాంతము ఈ నర్సాపూర్ అడవి. అయితే ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళకు ఒక కమిటీ వేసిర్రు అక్కడ అడవిలు ఎందుకు పొజిషన్ అప్పచెప్పనికి. అయితే ఈ పొజిషన్ ఎవరు ఉండాలి? చుట్టుముట్టు గ్రామాలు 3 మండలాలకు సంబంధించిన కమిటీ ఉండాలి. ఇందులో వాళ్ళకు సంబంధించిన కమిటీ వేసుకొని చిక్మద్దూర్ అని ఒకటి, మళ్ళీ ఇక్కడ బొత్తపల్లిలో ఒకటి, తర్వాత నల్లవల్లిలో అని మమత అనే ఆమె సంతకాలు పెట్టి పొజిషన్ అప్పచెప్పింది. మరి ఇది అన్ని ఇక్కడ ఉన్న నర్సాపూర్ నాయకులకు తెలియలేదా? మరి పచ్చట అడవి అని తెలియలేదా? మరి ఈ అనుమతులు ఏ ప్రభుత్వం ఇచ్చింది? మరి దీని గురించి ఆలోచించి మన ఎమ్మెల్యే గారు కూడా మొన్న అసెంబ్లీలో వేసింది. అసెంబ్లీలో ఆమె వంతు ఆమె మాట్లాడింది, కానీ అక్కడ చర్చకు రావాలి. మరి ఇక్కడ సాంబశివరావుకు సిపిఎం వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా 27వ తారీఖు వరకు సభ వేచుకుంటాం. మరి ఇది చర్చ పెట్టాలంటే ప్రతిపక్షం లేవనెత్తాలి. మరి వీళ్ళు ఎందుకు కుటుంబ నాయకులు? మరి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఉన్న కాలుష్యము, చెరువులు, కుంటలు, నాలాలు ఇవన్నీ చాలా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. మొత్తం పంటలు పండే పరిస్థితి లేదు. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి చెందుతున్న వ్యవసాయము కుంటిపడుతుంది. మరి వ్యవసాయం కింద ఆయకట్టు కింద రాయరావు చెరువు కింద ఆయకట్టుకు మొత్తము నష్టమయ్యే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నాశనం అయిపోయింది. దానికి ఉన్న మురికి నీళ్ళు అన్నీ అక్కడ వెళ్తున్నాయి, చెరువు కూడా ధ్వంసమైపోయింది ఆల్రెడీ. మరి ఇది డంప్ యార్డ్ వచ్చిందంటే దీని పరిస్థితి ఏంది? మరి మన కాలుష్యం కానీ, నీరు కానీ, ఇవి మనకు తాగే నీళ్ళు కానీ, సాగునీరు కానీ, మన పంటలు కానీ ఈ నాయకులకు యాద రాలేదా? దయచేసి ఆలోచించండి. మొత్తం ఈ దీక్షలో కూర్చున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారుగా నేను మా రైతుల గురించి బాధతో నేను 50 వ్యక్తం చేస్తున్నా. మళ్ళీ ఇంకోటి ఈ మన ఎంపీ గారు కానీ దీని గురించి ఆలోచన చేసి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ చర్చకు పెట్టాలని, దీన్ని రద్దు చేసే వరకు ఇక్కడ అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ దీక్షలో పాల్గొని సహకరించాలని కోరుకుంటున్నాను. జై హింద్.